ఓకే. అలాగే ఇంకొకళ్ళు గురువుగారు నేను మొక్కులు పెట్టుకున్నాను. 5 సంవత్సరాలయింది. అయినా తీర్చుకోలేకపోయాను. ఇలా దేవుడికి మొక్కులు పెట్టుకొని తీర్చుకోలేకపోతే ఏమవుతుంది? ఈ ఈ మొక్కులు అనేటివి ఒక పద్ధతి ఎందుకొచ్చింది అనంటే, ఒక వ్యవస్థ నడవడానికి ఈ మొక్కులు అనేటువంటి పద్ధతొచ్చింది. ఇప్పుడు మనం దేవాలయం వెళ్తున్నాము. మనము 100% మీరిక్కడ దక్షిణ ఇయ్యాలని చెప్పి పెట్టలే గదా! ఇక్కడ. హ్మ్. 100% మీరిక్కడ డబ్బులిస్తేనే మీకు దేవుడు అనుగ్రహిస్తాడని ఎవరు పెట్టలే గదా! కాకపోతే ఆ టెంపుల్ రన్ అవ్వాలి గదా! హ్మ్. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. అక్కడ మునుపటి కాలంలో టెంపుల్ అంటే అర్థం ఏందనంటే దేవాలయం అంటే విద్యాలయం. సెపరేట్ స్కూల్స్ ఉండేటివి గాదు. దేవాలయం లోపలనే గురుకుల విద్యాలయాలు ఉండేటివి. హ్మ్. సో, వాళ్ళు భగవంతుడిని కొన్ని, కొన్ని వాళ్ళు అడిగేవాళ్ళనమాట. అమ్మా ఇక్కడ విద్యార్థులందరికీ బట్టలు గావాలి అని జెప్పేసనంటే, నేను ఇస్తా అయ్యగారు. కాకపోతే ఏందంటే, నాకొక సమస్య ఉంది. మా భూమి అమ్ముడు పోవాలి. అమ్ముడు పోతే మంచి జరుగుతదంటే, అమ్మ నీకు భూమి అమ్ముడు పెట్టి నేను ప్రార్థన చేస్తా భగవంతుడికి. నీ భూమి అమ్ముడు పోతే కొంచెం బట్టలు ఇయ్యమ్మా అని చెప్పేసి, ఇస్తా అయ్యగారు అని మాట ఇవ్వడం. హ్మ్. సో, అట్లా వాళ్ళ భూమి అమ్ముడు పొంగని ఏదో డబ్బులు రాంగానే వీళ్ళకి బట్టలు కొనియడమో, లేకపోతే గుడికి బియ్యం ఇవ్వడమో, ఏదో ఇట్లా ఈ పద్ధతి లోపల మొక్కులనేటివి స్టార్ట్ అయ్యాయి. ఓకే. కాకపోతే ఇప్పుడు మొక్కులేమైపోయాయంటే సంపాదన లేక మొక్కులైపోయాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు మారిపోయాడు, కల్చర్ మారిపోయింది. ఇప్పుడు ఆ టెంపుల్స్, గురుకులాలు రన్ చేయట్లేదు, వేదం నేర్పించట్లేదు, ఏం చేయట్లేదు. కాబట్టి దేవుడు మొక్కులు తీర్చలేదని చెప్పి దేవుడికి ఎప్పుడు కోపం రాదండి. కోపం ఉంటే ఆయన దేవుడు గాదు. హ్మ్. ఓకే. భగవంతుని యొక్క తత్వం పతంజలి యోగ సూత్రంలో ఏం చెప్తారు అంటే, క్లేశ, కర్మ, విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. హ్మ్. అంటే భగవంతుడికి ఎలాంటి క్లేశములు ఉండవు, కర్మలు ఉండవు, ఎలాంటి ఆశయాలు, కోరికలు ఉండవు, ఎలాంటి విపాకములు, కర్మఫలాలు భగవంతుడికి ఏమి ఉండవు. వాటన్నిటిని అతీతుడైనటువంటి వాడే భగవంతుడు. ఓకే. ఓకే. నువ్వు మొక్కు తీర్చలేనంత మాత్రాన భగవంతుడు పేదవాడు కాదు. నువ్వు మొక్కు తీర్చినంత మాత్రాన భగవంతుడు కోటీశ్వరుడైపోడు. సో, ఆ మొక్కు అనేటువంటిది నీ బాధ్యతగా మాత్రమే భావించాలి. ఆ దేవాలయ వ్యవస్థ మంచిగుంది. దానివల్ల 10 మందికి అన్నం వస్తుంది అనంటే తప్పకుండా ఆ మొక్కు తీర్చండి. ఒకవేళ ఆ దేవాలయ వ్యవస్థ కరెక్ట్ లేదు, వాళ్ళు 10 మందికి అన్నం పెట్టట్లేదు, బాగాలేదు, కేవలం ఆ డబ్బుల్ని దండుకొని తింటున్నారు అంటే మాత్రం అదే మొక్కు ఎక్కడైతే ఆ మేలు జరుగుతుందో, ఎక్కడైతే అన్నదానము, విద్యాదానము, ఆరోగ్య దానం జరుగుతుందో అక్కడ దానం చేయండి. అంతే. ఓకే. నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలది. నువ్వు ఓకే. సాటిస్ఫై అయితే దేవుడు సాటిస్ఫై అయినట్టే. గుమ్మడికాయ గుమ్మంలో వేలాడదీయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? సీ మనకి తెలిసినా తెలియకపోయినా సనాతన ధర్మంలో మొదటి నుంచి కూడా గుమ్మడికాయ అనేటువంటిది ఒక అద్భుతమైన శక్తి. ఇంట్లో నెగెటివ్ ఆరా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పారు. హ్మ్. అది ఎందుకు ఏంది అనంటే మీరు ఎలక్ట్రాన్స్ మిషన్ ఉంటది కదా! ఆ మిషన్ తీసుకెళ్ళి డైరెక్ట్‌గా గుమ్మడికాయలో గుచ్చండి. అది టింగ్ అని పైకెళ్ళిపోతది. దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా పాస్ అవుతాయన్నమాట గుమ్మడికాయలు. ఓకే. ఆలుగడ్డల లోపల నుంచి కూడా కరెంట్ వస్తది. తర్వాత ఇంకా కందగడ్డల నుంచి కూడా కరెంట్ వస్తది. హ్మ్. అలాగే దీంట్లో కూడా కరెంట్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. దీని లోపల ఎలక్ట్రాన్స్ తొందరగా పాస్ అవుతాయి. సో, నెగెటివ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తది. కాబట్టి బూడిద గుమ్మడికాయ కట్టుకోమని చెప్తారు. అది మంచిది. దాన్ని ప్రశ్నించే కన్నా పాటిస్తే మంచిది. అంతే.